ఐ విట్నెస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ప్రవాహం. భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తామన్న ఈవో. రియల్ టైం గవర్నెన్స్ విభాగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం. పాల్గొన్న ఉన్నతాధికారులు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ శనివారం కడపలో పర్యటించి శక్తి సదస్సును పరిశీలించారు. ఈ తనిఖీల్లో అవకతవకలు బయటపడడంతో ఆమె మండిపడ్డారు. శక్తి సదన్లో మహిళలు లేకపోయినా ఉన్నట్టుగా చూపించి ప్రతి నెల 5 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసినట్లు తెలిసిందని శైలజ మండిపడ్డారు. నిస్సహాయ మహిళల కోసం ఏర్పాటు చేసిన శక్తి భవన్ అవినీతిమయంగా మారిందన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. ఫుల్ ఆక్యుపెన్సీ అంటే కింద 50 పైన 50 100 మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు. కానీ అంత ముందు విజిట్స్ కి వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు. దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో దాని మీద చూద్దాం యాక్చువల్గా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కి వచ్చాము. చూస్తే ఎవరూ లేరు. ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకొని అని చెప్తున్నారు. ఎంతమంది అంటే 26 అంటున్నారు. 31వ తారీఖు వాళ్ళు డాష్ బోర్డ్ లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే 83 పైన కింద కలిపి. ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డెన్ ఏమో 35 అంటది, ఆమెమో 26 అంటది. ఆ 26లో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదు అండి. అంటే నంబర్ తేడా చూడండి 4 రోజుల్లో. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ 4 రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్లేదు. అంటే ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి? డబ్బులు ఎక్కువయ్యా. ఆడపిల్లలకి సహారా ఉండాలి, ఆసరా ఇవ్వాలి. వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి, షెల్టర్ లేని వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సదన్స్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద 5,000 ఖర్చు పెడుతున్నారు నెలకి. అంటే ఈమె చెప్పిన లెక్క ప్రకారం 100 అయితే నెలకు 5 లక్షలు. కానీ ఎక్కడా కూడా నంబర్ తెలియట్లేదు, ఉన్నట్టు కూడా కనపట్ల. రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కీలో, ఆఫీస్ లో లేకుండా లాక్ అండ్ కీలో తాళాలు ఉన్నాయి. రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది. ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది, ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు, చేయట్లా. ఇది ఇక్కడ పరిస్థితి. అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు. ఇది చిన్న అమౌంట్ కాదండి. నెలకు 5 లక్షలు అంటే దాదాపు 60 లక్షలు. ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకి ఆసరాగా ఉండాలి, నీడ్ ఇవ్వాలి వాళ్ళ అవసరాలు అని చెప్తే ఇలా ప్రభుత్వాలను మోసం చేసి దీనివల్ల ఏంటి నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు కూడా అందరినీ ఒక తాటి కింద కట్టేస్తున్నారు. అది చాలా తప్పు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం. వాళ్ళు కూడా చూశారు దీని కండిషన్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా. సో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చి దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి నైవేద్యం సమయం వరకు 68,540 మంది శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నియంత్రణ, భక్తులకు మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, మజ్జిగ ఏర్పాటు చేయడమైంది. ఉదయం అల్పాహారం, ఉదయం 10 నుంచి అన్నప్రసాదం ఏర్పాటు కొనసాగుతుంది.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఒడ్డునున్న గ్రామాలకు వరద ముప్పు నుంచి శాశ్వత పరిష్కారం చూపుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. హిరా మండలం తుంగతుంపర గ్రామంలో గండిపడిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. గండ్లు వేగంగా పూడ్చాలని, బలహీనంగా ఉన్న గట్లను పటిష్టం చేయాలని సూచించారు. కల్లట గ్రామంలో ముంపున గురైన వరి పంట పొలాలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెనోవేషన్ కొన్ని వర్క్లు ఏవైతే యాప్రాన్ తాలూకు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి అవి చేస్తున్నాం. ఎందుకనంటే ఒక పక్కన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆధారపడింది ఈ వంశధార మీద, ఈ గొట్టా బ్యారేజ్ మీదే. గొట్టా బ్యారేజ్లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు 150 కిలోమీటర్ల పలాస వరకు వెళితే అక్కడ పంట తడిస్తే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఒకటి, నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు. నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి. ఈ 2 కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటి వరకు నిధులు లేకపోవడం, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు జరగలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులని, వ్యవసాయాన్ని, ఇరిగేషన్ వాటర్ని ఇదే ప్రముఖమైన సబ్జెక్ట్స్గా పెట్టుకొని దీనికే ఎక్కువ డబ్బులు కూడా కేటాయించి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఒక ఆశ, మన అందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన నిధులు ఇచ్చి మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారన్న నమ్మకాన్ని స్థానికులకి, జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వరదకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు, అంతా కూడా కంట్రోల్లో ఉంది. అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మాతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే జేసీ గారు, మరి ఆర్డీఓ గారు, ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కూడా అధికారులందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తూ 2 రోజుల్లో మనకి గత 8 సంవత్సరాలు కూడా ఎంత ఉప్పొంగలేదు ఎప్పుడు కూడా వంశధార. అంత భారీ వరద వచ్చినా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కలిసికట్టుగా ప్రజలతో మమేకమై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యక్రమాలు చేశారు. మరి అదే రకంగా భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కూడా అందరూ సపోర్టుగా ఉండి, మనం ముఖ్యంగా రైతులకు ఇబ్బంది ఉండకూడదు, నది పక్కన ఉండే గ్రామాలు ఇబ్బంది పడకూడదు, ఆ ఉద్దేశంతో మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం. కర్నూలు పతికొండ వ్యవసాయ మార్కెట్లో టమాటా ధర అమాంతంగా పడిపోయింది. టమాటాలకు గిట్టుబాటు ధర లేదంటూ రైతన్నలు రోడ్డుపై బైఠాయించారు. టమాటాకు మద్దతు ధర ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. కిలో టమాటా రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల, కట్టినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివేటం కట్టి ఆశీర్వదించింది.
మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం ఆచారాలు వ్యవహారాలు అంటున్నారు కదా, ఆలయం లోపలే చేయాలి, రంగనాథ మండపం లోపలే చేయాలి, ఆ పరిపెట్టం అక్కడ పవిత్రం, అది కట్టకూడదు అంటున్నారే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు. మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని, తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం, మా మీద మసిపూసే కార్యక్రమం చేయడాన్ని ఇకనైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళంలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ కేవలం 5% తగ్గడం రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతమిస్తుందని, సామాన్యులకు, ముఖ్యంగా రైతులకు నిజమైన తోడ్పాటు అందించే విప్లవాత్మక సంస్కరణలని అన్నారు. ఇక్కడ పద్మ కళ్యాణ మండపం పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా జరపాలని జెడ్పీ చైర్మన్, విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాలను, పెద్దలను గౌరవించే విధానాలను ప్రభుత్వం పాటించాలని సూచించారు. టీడీపీ ప్రజాప్రతినిధి రాజకీయ ప్రకటనలు చేసి దురుద్దేశాలను ఆపాదించవద్దని ఆయన హితో పలికారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరిన విధంగా ఆయనకు అమ్మవారి సిరిమాను దర్శనానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేయాలని మజ్జి శ్రీనివాసరావు కోరారు. ఉత్తరాంధ్ర కల్పల్లి అందరి ఆరాధ్య దైవం, మరి అశేష జనవాహిని రాష్ట్ర నలుమూల నుండి వచ్చే ఈ పండుగని మరి భక్తి శ్రద్ధలతో అందరం కూడా పూజించుకుంటాం. మరి దాని సందర్భంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మీ ద్వారా అమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అమ్మవారి పండుగ సందర్భంగా సుదీర్ఘకాలంగా మరి ఈ పండుగలో పెద్దలను గౌరవించుకోవడం, మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు, మరి శాసనమండలిలో ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఈ ప్రభుత్వం ఆయన కల్పించిన కేబినెట్ హోదాతో ఈ ప్రభుత్వాన్ని వారు
ఎప్పటిలాగానే ఈ ఒక సాంప్రదాయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకు కల్పించే ఎవరున్నా ఆ ప్రభుత్వాల ద్వారా ఆచార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఇది ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. మరి సుమారుగా నాకు తెలిసి వారు 92లో వారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఇంకా అంతకు ముందు నుంచి కూడా నాకు తెలిసినంత సుమారుగా ఒక 35 వాటికి వస్తే 30 నుంచి 33, 35 సంవత్సరాల కాలంగా వారు ఎప్పుడు కూడా వారు కానీ వారితో పాటు మేము కానీ మేమందరం కూడా మాతో పాటు అనేక మంది ఆ రోజు ఉన్న ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడి నుంచి వచ్చిన వ్యాక్సిన్లు కానీ అందరం కూడా మేము వచ్చి ఆ అమ్మవారిని తిలకించడం, అమ్మవారి తాలూకు ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా వారు ప్రభుత్వానికి నివేదించడం, మరి ప్రభుత్వం ఒక ఏర్పాట్లు చేస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళవి, ఎందుకంటే ఈ సుదీర్ఘమైన ఈ 30 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వాలు వెళ్ళాయి, ప్రభుత్వాలు అధికారులు ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్ష ప్రభుత్వాలని కాకుండా పండగని అందరూ కూడా ఒక సమదృష్టితో చూస్తూ ఈ ఆచార వ్యవహారాలు కలిగిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఈ పండగని సుదీర్ఘంగా మా అందరం జరుపుకోవడం. కురుపాం గిరిజన బాలికల పాఠశాలలు అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. పాఠశాలలో మొత్తం 129 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారని, అందులో 37 మంది మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించామని మంత్రి తెలిపారు. విద్యార్థినీలు జాండీసు జ్వరంతో బాధపడుతున్నారని, కొందరు హెపటైటిస్ ఏ బారిన పడ్డారని తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మనకి కురుపాంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలిసిందే. యాక్చువల్గా అక్కడ కొంతమంది అమ్మాయిలు పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. మ్యాక్సిమం ఇక్కడ నుంచిమించుగా 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్ ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, అందరూ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం, డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్ ఎందుకు ఇది జరిగిందనే దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపాం కూడా వెళ్తున్నారు. సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రియల్ టైం గవర్నెన్స్ విభాగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షకు సిఎస్ కె విజయానంద్, మంత్రి పార్థసారథి, ఐటీ ఆర్టీజీఎస్ సీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర సాయం, రాష్ట్ర సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడుతున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏడాదిలో 25% నుంచి 79% చేరిన కెపాసిటీ యూటిలైజేషన్ చేరిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.